హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హర్ష చందు బ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలానే బాగున్నాను. ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే ప్లీజ్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని తర్వాత వీడియో చూడడం అయితే స్టార్ట్ చేయండి. ఇక వీడియో ఏంటనేది మీరు ఆల్రెడీ టైటిల్లో చూసేసే ఉంటారు. ఖైరతాబాద్ ద బిగ్గెస్ట్ గణేష్ అని అయితే మేము చూడడానికి అయితే వెళ్ళాము. ఫెస్టివల్ అయిపోయిన తర్వాత ఒక 3-4 డేస్కి అయితే నేను ఖైరతాబాద్ అయితే వెళ్ళాను స్టాఫ్తో కలిసి. సో అంత పెద్ద వినాయకుడిని చూసినప్పుడు మెమొరబుల్గా ఉంటుందని చెప్పి ఒక చిన్న వీడియో అయితే తీసి మీరు కూడా చూడండి అని చెప్పేసి అప్లోడ్ చేస్తున్నా. సో వీడియోని అయితే లాస్ట్ వరకు చూసి నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మేము మెట్రోలో వెళ్ళాము. మెట్రో నుంచినే ఇంకా పెద్ద పెద్ద బ్యానర్స్ లైక్ బోర్డ్స్ అన్ని కూడా పెట్టారు. వే టు బడా గణేష్ అనేసి వెళ్ళే వాళ్ళకి చాలా ఈజీగా వెళ్ళిపోవచ్చు అనమాట. ఎవరికైనా తెలియని వాళ్ళు వెళ్ళినా కూడా చాలా ఈజీగా వెళ్ళిపోవచ్చు, ఎందుకంటే అంత పెద్ద పెద్ద బోర్డ్స్ అయితే పెట్టారు. సో ఇక్కడ నుంచి మనకి క్రౌడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే కొంచెం తక్కువే ఉందంట ఈ ఇయర్. సో అక్కడ ఉన్న వాళ్ళు చెప్పిందే. ఇంకా మనకి ఇక్కడ నుంచి కొంచెము లైక్ షాపింగ్స్ అవి ఇవి అన్నీ కూడా మొదలవుతాయి. లైక్ ఉంటుంది కదా, అంత పెద్ద వినాయకుడు పెట్టారంటే లైక్ కొంచెం బిజినెస్ వాళ్ళకి కూడా బ్యాగ్స్ అన్ని టాయ్స్ అవి ఇవి ఉంటాయి కదా, అవన్నీ కూడా చూసుకుంటూ వెళ్ళిపోతాము. ఇంకా మనకి పెద్ద ఒక బోర్డు కనిపిస్తుంది, వెల్కమ్ బోర్డు. అక్కడ నుంచి మనకి క్యూ అయితే స్టార్ట్ అయిపోతుంది. వీడియోలో మీకు ఆల్రెడీ కనిపించేసి ఉంటుంది వెల్కమ్ బోర్డు. అక్కడ నుంచి క్యూ అయితే ఉంటుంది. ఇంకా క్యూలో వెళ్ళలేని వాళ్ళు లైక్ అంత టైం లేదు, అంత ఓపిక లేదంటే కూడా డైరెక్ట్గా కూడా వెళ్ళిపోవచ్చు. క్యూలో వెళ్తే స్వామివారి దగ్గరికే వెళ్ళి మనం దర్శించుకోవచ్చు, లైక్ పాదాల దగ్గరికే వెళ్ళచ్చు. లేదు అక్కడికి వద్దు అనుకుంటే మనం డైరెక్ట్గా వెళ్ళి కొంచెం దూరం నుంచి కూడా స్వామివారిని దర్శించుకోవచ్చు. మేము ఇంకా అంత దూరం వెళ్ళి ఎందుకు దూరం నుంచి అనేసి క్యూలో అయితే వెళ్ళిపోయాం దగ్గర నుంచి దర్శించుకుందామని. సో లిటరల్లీ నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. నేను ఆల్రెడీ షార్ట్ వీడియోస్ కూడా అప్లోడ్ చేశాను. ఇంకా ఎవరైనా చూడలేదంటే ఖచ్చితంగా వెళ్ళి చూడండి. నేను ఈ లాంగ్ వీడియో పోస్ట్ చేసేసరికి స్వామివారి నిమజ్జనం కూడా అయిపోయింది. అట్లా ఉంటుంది మనతో, మరి అంత బిజీ అయిపోయాము. ఇంకా అక్కడైతే చాలా టీవీ ఛానల్స్ వాళ్ళు వచ్చేసి ఇంకా ఇంటర్వ్యూ చేస్తున్నారనమాట అందరినీ. ఎలా అనిపిస్తుంది మీకు వినాయకుని చూసిన తర్వాత, మీ ఫీలింగ్ ఏంటి అలా అంతా. సో నాకైతే ఫుల్ థ్రోట్ పెయిన్ ఉండింది. ఇంకా మా స్టాఫ్ అయితే మాట్లాడదాం అన్నారు, కానీ నాకైతే నిజంగా చాలా థ్రోట్ పెయిన్ ఉండింది. అందుకే మేమైతే పార్టిసిపేట్ చేయలేదు. సో మాకైతే ఒక 1/2 అవర్ అయితే పట్టింది క్యూలో వెళ్ళడానికి. వెళ్ళిన తర్వాత ఇంకా ఇక్కడైతే వాటర్ ఫెసిలిటీ కానీ లైక్ పోలీస్ వాళ్ళు, ఫస్ట్ ఎయిడ్ టీం వాళ్ళు అందరూ కూడా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారనమాట. ఎందుకంటే ఇంత క్రౌడ్ ఉన్నప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా ఎవరికైనా ఏదైనా జరిగినా వెంటనే రెస్పాండ్ అవ్వాలి కదా, అందుకని నిజంగానే చాలా బాగా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ ఖైరతాబాద్ గణేష్ ఒక్కటే కాదు, చాలా ఏరియాస్లో చాలా పెద్ద పెద్ద వినాయకులను అయితే పెట్టి చాలా బాగా సెలబ్రేట్ చేస్తున్నారు. ఇంకా మా ఏరియాలో కూడా మంచిగా సెలబ్రేట్ చేశారనమాట. మేము బెంగళూరులో ఉన్నప్పుడు అయితే ఒక్క ఫెస్టివల్కి కూడా మేము అసలు బెంగళూరులో ఉండేవాళ్ళము కాదు, ఎప్పుడు ఫ్యామిలీతో కలిసి సెలబ్రేట్ చేసుకునే వాళ్ళము. ఇంకా ఇప్పుడు హైదరాబాద్ వచ్చేసాం కాబట్టి ఫ్యామిలీతో కొంచెం దూరం ఉన్నాం కాబట్టి అన్ని ఫెస్టివల్స్ ఇక్కడే జరుపుకోవాల్సి వస్తుంది. ఇంకా మనకి క్యూలో వెళ్ళిపోయిన తర్వాత ఫస్ట్ మనకి లలిత పరమేశ్వరి అమ్మవారు అయితే దర్శనం ఇస్తారు. ఆ తర్వాత మనకి 69 feet వినాయకుడు అయితే దర్శనం ఇస్తారు. సో మేమైతే ఈగర్లీ ఫైనల్లీ వెయిట్ చేసి ఆ క్యూలో అంతా వచ్చేసిన తర్వాత మీకు కూడా చూపిస్తాను, వీడియో చూడండి ఎంత పెద్ద వినాయకుడో. ఇంతకీ మీరు ఎప్పుడైనా వెళ్ళి అక్కడ దర్శించుకొని ఉంటే ఒక చిన్న కామెంట్ అయితే చేయండి. ఇంకా తర్వాత ఒక అమ్మవారు ఒక చిన్న వినాయకుడు అయితే పెట్టారు. అవన్నీ కూడా అయిపోయిన తర్వాత ఇటు రాగానే ఇంకా ప్రసాదాలు అయితే సేల్ చేస్తున్నారనమాట అక్కడ. ఇంకా అన్నీ కూడా మోతీచూర్ లడ్డు లైక్ అలాంటి ప్రసాదాలు అన్నీ కూడా 10 రూపీస్, 20 రూపీస్, 50 రూపీస్ అలా సేల్ చేస్తూ ఉంటారనమాట. ఇంకా ఇక్కడ ప్రసాదాలే కాదు, బ్యాంగిల్స్ లైక్ అవన్నీ బ్యాగ్స్ అవన్నీ కూడా ఇయర్ రింగ్స్ అనమాట, అన్నీ కూడా షాపింగ్ సంబంధించి అన్నీ కూడా పెట్టారనమాట. ఇంకా ఇక్కడ చూడండి వే టు మెట్రో అని పెట్టారా, ఇది ఒక పెద్ద కథ అయింది మాకు. మెట్రో దిగగానే పెద్ద బోర్డు పెట్టారు వే టు బడా గణేష్ అనేసి. అక్కడ నుంచి రావడం అయితే చాలా ఈజీ అనిపించింది మాకు. సో ఎందుకంటే పెద్ద పెద్ద బ్యానర్లు వేసారని చెప్పాను కదా ఆల్రెడీ. ఇంకా ఇక్కడ దర్శనం అయిపోయిన వెంటనే కూడా పెట్టారు ఆల్రెడీ వే టు మెట్రో అనేసి. ఇంకా మాకైతే చాలా హ్యాపీ అనిపించింది, ఎందుకంటే ఇంకా మెట్రోకి వెళ్ళిపోవచ్చు. లైక్ చాలా బాగా హ్యాపీ ప్లాన్ చేశారు వీళ్ళు. మెట్రో దిగగానే వినాయకుడి దర్శనం అవ్వగానే మెట్రోకి వెళ్ళిపోవచ్చు అనుకున్నాము, కానీ ఇక్కడే ఒక పెద్ద పంచాయతీ ఉంది. ఇక్కడ వరకే బోర్డ్స్ పెట్టేసి ఇంకా స్టాప్ చేశారు. తర్వాత ఎటు వెళ్ళాలో ఏమో మాకైతే అస్సలు అర్థం కాలేదు. అక్కడ ఉన్న వాళ్ళని అందరినీ అడుక్కుంటూ వచ్చాము. ఎవరిని అడిగినా ఇక్కడే దగ్గరే అంటారు, కానీ మేమైతే ఈగర్లీ ఒక 20-30 minutes నడిచిన తర్వాత మెట్రో అయితే వచ్చింది. ఎవరిని అడిగినా కూడా పక్కనే దగ్గరే అంటారు, కానీ చాలా దూరం ఉన్నింది అక్కడ నుంచి మెట్రోకి మళ్ళీ రిటర్న్ అవ్వడము. సో ఎలాగో కొంచెం కష్టపడి వచ్చేసాము ఫైనల్లీ మెట్రో దగ్గరికి.
ఇంకా అక్కడైతే ఒక అక్క వాళ్ళ కొడుక్కి ఒక పెద్ద వార్నింగ్ ఇస్తుందనమాట. వాళ్ళ కొడుకు ఐస్ క్రీమ్ కావాలి అని చెప్పేసి ఏడుస్తుంటే, ఐస్ క్రీమ్ తింటే నెత్తిని వస్తుందిరా అని పెద్ద వార్నింగ్ ఇస్తుంది. ఇన్ని రోజులు ఐస్ క్రీమ్ తింటే జలుబు దగ్గు వస్తుంది అనుకున్నాం, కానీ నెత్తి కూడా నొస్తుందంట. నిజంగా ఆ మాటని చాలా నవ్వుకున్నాం మేమైతే. సో మా వ్లాగ్ అయితే చాలా హ్యాపీగా అనిపించింది. ఆ రోజు అంతా కూడా చాలా పీస్ఫుల్గా అనిపించింది. ఫస్ట్ టైం అంత పెద్ద వినాయకుడిని చూసి నిజంగానే చాలా హ్యాపీ అనిపించింది. సో మేమైతే తీసుకున్న కొన్ని ఫొటోస్ కూడా లాస్ట్లో యాడ్ చేస్తాను. వీడియో లాస్ట్ వరకు చూసి మీకు నచ్చినట్లయితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే మర్చిపోదు. అలాగే మీరు కూడా వెళ్ళి దర్శించుకొని ఉంటే ఒక చిన్న కామెంట్ కూడా చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. సో వీడియో నచ్చితే జై బోలో గణేష్ మహారాజ్కి అని చెప్పి ఒక మెసేజ్ చేయండి.